అందరికీ నమస్కారం. ఈరోజు బోయ జంగయ్య ప్రఖ్యాత కవి, రచయిత, నవలకారుడు వారు రచించిన దున్న కథను పరిశీలిద్దాం. దున్న కథ వెట్టికి వ్యతిరేకంగా ఉంది. ఈ కథ 1980 దశకం మధ్య భాగంలో రచించబడ్డది. ఇందులో ముఖ్యంగా పటేల్ పట్వారీ వ్యవస్థలో జరిగే లోపాలను కళ్ళకు కట్టినట్లుగా చూపెట్టింది. ఆ కాలాన్ని రికార్డు చేసినటువంటి బోయ జంగయ్య మనకెంతో సదా స్మరణీయులు. వెట్టి 1940 ప్రాంతంలోనే నిజాం నవాబు రద్దుపరిచిన అది అలాగే కొనసాగింది. భారత ప్రభుత్వం 1976లో బాండెడ్ లేబర్ యాక్ట్ చేసినప్పటికీ కూడా అది కొనసాగింది. పటేల్ పట్వారీలు, కర్ణాలు ఊర్లలో ఉన్నారు. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు. ఆ సందర్భంలో దున్నను ప్రతీకగా తీసుకొని రాసినటువంటి కథ దున్న. బోయ జంగయ్య గారు 1/10/1942లో జన్మించారు. వీరు మరణించింది 7 మే 2016. వీరు నల్గొండ జిల్లాలో జన్మించారు. వీరు చాలా కథా సంపుటాలు వెలువరించారు. లోకం, గొర్రెలు, దున్న, రంగులు, చీమలు, తెలంగాణ వెతలు, భోజ కథలు, ఉప్పు నీరు, ఇప్పపూలు, అడవి పూలు, ఆమె, దాడి, బడిలో చెప్పని పాఠాలు, ఇలా చాలా కథలు రాశాడు. జాతర, జగడం 2 నవలలు కూడా రాశాడు. బాల సాహితీవేత్తగా వారి రచనలు నిలిపాయి. కవిగా, రచయితగా చాలా లబ్ధప్రతిష్ఠుడైనటువంటి కవిగా మనం వారిని చూడగలుగుతాం. ఈ దున్న కథలోకి వెళ్తే, దున్న అనగానే మైసమ్మకు లేదా పోషమ్మకు, పోలేరమ్మకు, వివిధ పేర్లతో పిలిచే గ్రామ దేవతకు బలి ఇవ్వడానికి వదిలిపెట్టే ఒక చిన్నపాటి దున్నపోతు. అది పెరుగుతూ ఎక్కడ పచ్చిక ఉన్నా, పంట ఉన్నా, పైరు ఉన్నా తింటుంది, మేస్తుంది. ఎవరు దాన్ని అదలించినా అది వచ్చి పొడుస్తుంది. దాన్ని ఎవరు కొట్టరు, దాని జోలికి ఎవరు వెళ్ళరు. దున్నను ఏమన్నంటే అమ్మవారి కోపం వస్తుంది, ఊరికి అది అరిష్టమని కర్ణం చెప్తాడు. కర్ణం పేరు రంగారావు. కర్ణం ఒక ఫ్యూడల్ భావజాలానికి ప్రతీకగా నిలిపిన పాత్ర. అమ్మవారికి కోపం వస్తే ఊరికి అరిష్టమని చెప్పిన ఆయన కోపం వస్తే, దున్ననేమన్నంటే ఆయన కోపం వస్తే వాడి బతుకు అరమందరం, చిందరవందరం అవుతుంది. అట్లా ఉన్న పలంగా రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి గారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడని రేడియోలో వార్త వచ్చింది. అప్పటికప్పుడు ఆయన హైదరాబాద్ వెళ్ళాడు. హైకోర్టులో పిల్ వేశారు. ఊరు దాటి వెళ్ళి 10 రోజులైంది. ఈ 10 రోజుల కాలంలో అప్పటికే దున్నతోటి ఇబ్బంది పడుతున్న రైతులంతా కలిసి దున్నను బెదిరించారు, కొట్టారు, ఊరవతలికి తరిమివేశారు. అది భయంతో పొలిమేర గట్టు మీదనే తిరుగుతూ ఉంది. పటేల్ పట్వారీ రద్దు కాగానే వెంటనే దప్తురాలు, పహానీలు, చౌపస్లాలు, గ్రామానికి సంబంధించిన రికార్డ్ అంతా కూడా మండలంలో ఇవ్వాలి. కానీ రంగారావు ఇవ్వలేదు. ఆర్ఐ
విలేజ్ అసిస్టెంట్లు ఇద్దరూ కలిసి ఊరికి వచ్చారు. వచ్చే రాకడతోటే రేడియో విన్న కొంతమంది కుర్రకారుకు ఈ విషయం తెలిసిపోయింది. పోలీస్ పటేల్, మాలి పటేల్ వివిధ గ్రామాల్లో, తాలూకాల్లో దప్తరాలు అన్నీ ఇస్తున్నారట. ఈయనకేమైంది, ఈయన ఇయ్యడానికి అని అనుకుంటున్నారు. అలా అనుకోగా ఉన్నదంతా దోసుకునే మనకి ఇంకేమున్నది అని అన్నారు. ముచ్చట పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఇంకా ఏమనుకుంటున్నారంటే, ఈయన దానికి పెట్టే, ఆంది ఈయనకి పెట్టే, నడుమ కైలాటకం పెట్టే, కోట్ల చుట్టూ తిప్పే, కట్లేరుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టించే, ఈదులు ఇడిచిన పేరు చెప్పి నేరారోపణ చేసి గుండు గీయించి గాడిద మీద ఊరేగించే, ఇట్లా రకరకాలుగా అతను చేసినటువంటి వాటిని అందరూ తలుసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు పటేల్ వ్యవస్థ రద్దు కావడంతో ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కొంతమంది కుర్రకారు అతని అసిస్టెంట్గా రంగారావుకు అడుగులకు మడుగులొత్తే వ్యక్తిగా ఉన్న మస్కూరి పెంటేను, మీ రంగారావు రాంగరావా, ఎందుకు కనబడతలేడు అని ఇతన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆర్ఐ విలేజ్ అసిస్టెంట్ వచ్చి ఆయన ఇంటికి వెళ్ళారు. ఆ వెళ్తే కర్ణం భార్య ఇంట్లోకి రావద్దు, మగవాళ్ళు ఎవరు లేనప్పుడు ఎలా వస్తారని ప్రశ్నించింది. ఆయన ఊరుకోలేదు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అన్నీ పరిశీలించారు. ఏమి రికార్డులు దొరకలేదు. విలేజ్ అసిస్టెంటు ఆ ఆర్ఐ ఆ బంగళాను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది నవాబు దేవుడిలాగా ఉంది. అది వివిధ కులాల వాళ్ళు ఏమాత్రం ఫలితం ఆశించకుండా 3 సంవత్సరాల పాటు నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులుగా ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అది వివిధ రకాలైనటువంటి నగిశీలతో చెక్కబడ్డ రాజభవనంలా ఉంది. వందల్లో సంపాదించే కర్ణానికి వేలల్లో లక్షల్లో ఉండాల్సిన భవనం ఎలా ఉందో వారికి ఆశ్చర్యం వేసింది. అయితే ఆ దప్తరాలు, ఊరికి సంబంధించిన చౌపస్లాలు, పహానీలు ఏవి కూడా వారికి లభ్యం కాలేదు. అప్పుడు కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఏమీ దొరకలేదు. వాటిని చాలా జాగ్రత్తగా బట్టలో కట్టి అటుకు మీద పెట్టి దాని మీద జోర సంచి కప్పాడు. ఇతనికి మస్కూరి పెంటే కూడా కొంత కోపం ఉంది. ఎందుకు అంటే, పొరంబోకు శిల్క నా పేరు మీద పట్టా చేయి అంటే చేద్దాం, చూద్దాం అని అన్నాడు. అట్లాగే ఈ రంగారావు ఊరిలో అనేక విషయాల్లో తలదూర్చేవాడు. ఏమైనా అల్లరి వినబడితే, ఏమైందిరా అక్కడ అంటే, పందిని కొడుతుర్రు దొరా అని చెప్పడం. ఆ పందిని కొట్టేదేదో చెప్పినారా, నాకు చెప్పలేదు. నీకనే చెప్పినారా, చెప్పలేదు. పోయి కుప్ప తీసుకురాపో అని పంపిస్తాడు. మంచి కళ్ళిచ్చే వంకతాడు నుంచి కావలసినంత కళ్ళు తీసుకుంటాడు. అన్నీ ఉచితంగా తీసుకుంటాడు. ఎవరికి ఏమి ఇవ్వడు. ఈయనతోటి వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో నష్టం జరుగుతుందని ఎవరు ఏమీ అనరు. అట్లా ఉన్న సందర్భంలో ఈ మస్కూరి పెంటేకు పొరంబోకు శిల్క రాస్తానని రాయకపోవడం వల్ల కొంత కోపం వచ్చింది. తత్ఫలితంగా అటుకు మీద జోరబొంతలో ఉన్న ఊరి రికార్డులను ఆర్ఐకి, విలేజ్ అసిస్టెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ ఇస్తున్నప్పుడు ఈయనే గత స్మృతుల్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ పొరంబోకు శిల్క నాకుంటే ఎంత బాగుండని ఆలోచిస్తూ ఉన్నాడు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం 3 గుడిసెలు వెలిశాయి. ఎవలేరా గుడిసెలు? ఏమోదోరా అని మస్కూరి పెంటే అన్నాడు.
ఎవరురా వాళ్ళు, ఎక్కడోళ్ళు అని అన్నారు. ఆ అమ్మాయి బాగుందయ్యా, సరే నువ్వు వెళ్ళి ఆరాధియు, నేను కూడా చూసిన ఆ పిల్ల బాగుంది, పసుపు మొగ్గలా ఉంది అని అక్కడికి పంపిస్తాడు. ఆ అమ్మాయి తల్లి ఈ యువతిని ఒప్పిస్తుంది. ఒకనాడు వర్షం పడుతున్నప్పుడు చింత కింద కుంపటి ముందు కాగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మస్కూరి పెంటయ్య సిద్ధపరుస్తాడు. అప్పుడు ఆ తల్లి వెళ్ళి ఆ యువతికి చెప్తుంది. ఇతను వెళ్తాడు. వంకతాడు కళ్ళు అక్కడికి వస్తుంది. పందికూర తినుకుంటూ ఆమెను అనుభవిస్తాడు. ఆ ఘట్టం చాలా రసవత్తరంగా తీర్చిదిద్దాడు రచయిత బోయ జంగయ్య. ఆమె వక్షస్థలం నుంచి జారిపోవడం, కొంగు స్తనద్వయరేఖ కనబడడం, ఇతను ఆమెలు గరవడం, ఆమె చేతుల్లో చేతులు వేసి ఆమె వీపుని అల్లుకోవడం, ఇదంతా చాలా అద్భుతంగా వర్ణించాడు. ఉదయకాలం జరుగుతుండగా, మబ్బుల్లో తెల్లవారుతుండగా లేపడానికి వచ్చిన మస్కూరి పెంటయ్య తలుపు చాటు నుండి అనేక విషయాలు వింటాడు. నాకు సినిగని వస్త్రం కావాలి అని ఆమె అంటుంది. అప్పుడు ఈ మస్కూరి పెంటయ్యకి ఇస్తా అన్న పొరంబోకు శిల్కను ఆమె పేరు మీద రాసేస్తాడు. ఇప్పుడు ఆ కోపం గుర్తొచ్చింది, ఆ ద్రోహం గుర్తొచ్చింది. అట్లా గుర్తొచ్చిన తర్వాత ఇక్కడ కాగితాలు చదువుతున్నప్పుడు ఆ గ్రామం నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లింల జాగలు ఒకని పేరు మీదకి వెళ్ళి ఇంకోని పేరు మీద ఎక్కించిన జాగ లెక్కలు, పశుగ్రాసం కరువు కాలంలో వచ్చిన గడ్డిని ఎవరికి పంచనిది, ఇలాంటి అనేక అక్రమాలు అందులో బయటపడ్డాయి. అవన్నిటిని వారు నమోదు చేసుకున్నారు, పంచనామా చేసుకున్నారు. అప్పుడు ఇక్కడ ఊరంతా కదిలొచ్చింది. ఏమో జరుగుతుంది, ఎందుకంటే కర్ణం చేత బాధపడ్డ వాళ్ళంతా, బాధితులంతా వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఈ కార్యాలయాన్ని, ఆ ఇల్లును తగలబెట్టాలని చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ఆర్ఐ విలేజ్ అసిస్టెంట్ అన్నారు, మీరు కేసుల పాలవుతారు, ఇప్పటికే అతను తన ప్రభావాన్ని కోల్పోయాడు, తన అధికారాన్ని కోల్పోయాడు, అతన్ని ప్రభుత్వం శిక్షిస్తుంది, మీరు ఎలాంటి దుందుడుకు స్వభావాలకు లోనై దుర్మార్గ పనుల్లో కోర్టుకు వెళ్ళకూడదని హితవు పలికాడు ఆర్ఐ విలేజ్ అసిస్టెంట్. యువకులు కూడా ఊరుకున్నారు, బాధితులు కూడా ఓదార్చుకున్నారు. ఇక అట్లా వారు వెళ్ళిపోగానే గ్రామానికి అన్ని డిపార్ట్మెంట్లు వస్తున్నాయి, బస్సులు ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఈయన పర్మిషన్ లేకుండా పోలీసు వారు వేరే ఏ డిపార్ట్మెంటు వచ్చేది కాదు. ఇప్పుడు అందరూ వస్తున్నారు, స్వేచ్ఛగా విహరిస్తున్నారు. అట్లా దున్నపోతు గురించి పశువైద్యులకు చెప్పారు. పశువైద్యాధికారి వచ్చి ఆ దున్నపోతు విత్తు పలుగొట్టాడు. ఇప్పుడు దున్నపోతులా లేదు, అది సాధు జంతువుగా మారింది. అది మెల్లగా నడుస్తుంది. అది ఎవరి మీదకి కోపంగా చూస్తలేదు, ఎవరిని కొమ్ములతో పొడవాలని అనుకోవడం లేదు. వారం రోజుల తర్వాత హైదరాబాద్ నుండి మాజీ కర్ణం బస్సు దిగి నడుస్తూ వెళ్తున్నాడు. ఆ వెళ్తున్నప్పుడు చావిడి కాడ దున్నపోతు దీనంగా కనబడ్డది. ఆ దీనంగా కనబడ్డ దున్నపోతు దీనంగా అంబా అని ఈయన వైపు చూస్తూ అరిసింది. అట్లా అమ్మవారి దున్న కర్ణాన్ని చూడగానే లేచి దీనమైన శబ్దం చేసింది. దున్నపోతుని ఆకారంలో చూడగానే కర్ణానికి కళ్ళు తిరిగాయి. మరిన్ని ఆలోచనలతో ఇంటి వైపు నడిచాడు అని కథ ముగించాడు. చూడండి,
ఒక కథను ఎలా తీసుకోవాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో. దున్న పచ్చని పైరును పంటను తినేది, ఎవరు అదిలించినా బెదిరించినా వాళ్ళని పొడిసేది. అలాంటి స్వభావం ఉన్న కర్ణాన్ని రాజ్యము ఒక చట్టం తెచ్చి పటేల్ పట్వారీ రద్దుతో అతను నిర్వీర్యుడయ్యాడు. అధికారం రావడం వల్ల పశువైద్యాధికారి దాన్ని షేర్గుద్ది ఇత్తుపల్గొట్టి దాన్ని నిర్వీర్యుని చేశాడు. అంటే ఆ వెట్టి చాకిరిని, ఈ కైలాట్కాలను, కొట్లాటలను, తగువులను సృష్టించే ఈ దుర్మార్గం వెట్టి వల్లనే ఉంది. ఆ వెట్టిని రద్దు చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వానిదని తెలిపే బోయజంగయ్య గారి కథ దున్న. ఈ కథను విన్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కింది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు తప్పకుండా పూర్తి కథను చదవగలరు. మరిన్ని వీడియోల కోసం ఈ డాక్టర్ సిద్దంకి తెలుగు సిరి డాక్టర్ సిద్దంకి యూట్యూబ్ ఛానల్ను ఫాలో కాగలరు. కృతజ్ఞతలు. జై భీమ్.